అన్నయ్య చూడి అన్యాయం. లంక మనల్ని నమ్మించి మోసం చేశాడు. నేనైనా ఇదే పని చేస్తాను చెల్లెమ్మ. అసలు నీకు డబ్బెందుకు చెప్పు? గుడ్రాలివి, పైగా ముగ్గురు చచ్చిందానివి. అన్నయ్య అన్నయ్య దొంగరాముడు, ముసలమ్మ నీ పేర రాసిన ఆస్తి తిరిగి నువ్వు నా పేర రాసినట్టు కాగితాలు సిద్ధం చేశాను. మర్యాదగా వీటిపై సంతకం పెట్టు. నీ వాటా నీకు ఇచ్చేస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి సుఖంగా బ్రతుకుతూగాని. నువ్వు నాకు వాటా ఇస్తావా? ఈ ఆస్తికే నేను వారసుడిరా. నువ్వు అనుకుంటున్నట్టు నేను దొంగరాముణ్ణి కాదు, రామకృష్ణ బాబుని. ప్రభుత్వం కళ్ళు కప్పి నువ్వు చేస్తున్న అవినీతి వ్యాపారాన్ని బయట పెట్టడానికే దొంగరాముడిగా ఈ నాటకం ఆడాను. వీళ్లతో చేతులు కలిపి నన్ను హత్య చేయబోయిన రహస్యాన్ని బయట పెట్టించడానికే ఈ దొంగరాముడి అవతారం ఎత్తాను. అవతారం ఎత్తాను నేనే రామకృష్ణ బాబుని అంటే నమ్మటానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు. రామకృష్ణ బాబుని చంపింది నేను. అవును, పేదలకు ఆస్తి పంపకాలు చేయడం కోసం సిటీకి వెళుతున్న రామకృష్ణ బాబు కారులో కాకిగాడి చేత బాంబు పెట్టించాం. కొంత దూరం వెళ్ళా కారుతో పాటు వాడు పేలిపోయాడు. అదే మీ భ్రమ. భ్రమ కాదు, పేలిపోయిన కారు దగ్గరకు మేము వెళ్ళాం. పూర్తిగా కాలిపోయిన రామకృష్ణ బాబును చూశాం. వాడు మమ్మల్ని చూసి దాహం దాహం అని అరుస్తుంటే వాడి నెత్తి మీద ఓ పెద్ద బండరాయి విసిరాడు. వాడు చచ్చాడు. ఇప్పటికైనా అర్థమైందా? లంకా ఈశ్వరరావు అంటే మృత్యువు అని, మృత్యువు అంటే లంకా ఈశ్వరరావు అని. కావచ్చు, కానీ నేను మృత్యుంజయునిరా. ఆ రోజు మీరు అనుకున్నట్టుగా నేను కార్ ప్రమాదంలో చనిపోలేదు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుండగా దారిలో నిజీబుకేది ఎవరు బండి విజయవాడండి. వెళ్ళొచ్చు. హలో రాజు, నువ్వు నేనేరా? ఇంకా నన్ను గుర్తుపట్లా? హలో రామకృష్ణ, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎన్ని రోజులైందిరా రష్యా నుండి వచ్చి? అవును, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత చెప్తాను కానీ ఎంతకాలం అయిందిరా నువ్వు ఈ పోలీస్ ఉద్యోగంలో చేయి? ఈ ఉద్యోగంలో చేరడానికి చాలా పెద్ద కథ ఉంది, కానీ తీరిగ్గా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. కమాన్ కమాన్. ఏం లేదే. మిస్టర్ టికెట్ తెరు. ఇక వెళ్ళచ్చు. డిక్కీలో 7 సార్. మై గాడ్, రాజు, నా కారు కనపడడం లేదు. ఓ ఐ సీ. వాడెవడో మర్డర్ చేసి 7 డిక్కీలో పెట్టి తెలివిగా నీ కార్లో తప్పించుకుపోయాడు. ఫాలో మీ. అలా బతికి బయటపడ్డాను రా పిచ్చి లంక వెర్రి కుంక. ఇది ఎలా సంభవం? ఇలాగే నేను మళ్ళీ బ్రతికినట్టే. ఈ లంకా ఈశ్వరరావు హిస్టరీ వెలిస్తే చచ్చిన వాడు బ్రతకడమా? నువ్విలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నీకిచ్చిన రివాల్వర్ లో ముందే డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేశాను. అమ్మా నా జగ్గు. నేను జగ్గుని కాదు, రౌడీని కాదు. నా పేరు ధర్మరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయితే నేను చావలేదు, గుండెకి తగలేదన్నమాట. పుట్టి శబ్దానికే పడిపోయాను. ఇది మరీ భలే బాగుండే. అమ్మ కాకి, నువ్వు బతికావా? రే లంక, ఈ ధర్మరాజు ఎవరో కాదు, నా డియరెస్ట్ ఫ్రెండ్. అయితే నాకు ఫ్రెండే. అర్థమైందిగా లంక, నేను చనిపోయినట్టు నటించి నీ సాక్ష్యాన్ని దీంట్లో రికార్డ్ చేశాను. లంక, నువ్వింకా నడవాలిరా సెంట్రల్ జైలు వంక. నీ వాళ్ళను పైలోకానికి పంపే ఏర్పాటు చేశాను, చూడు రావుడు. శభాష్ బానోజీ, శభాష్. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు. నీ వాటా ఇంకో 5% పెంచుతున్నాను. దాని వాడు సంతకం పెట్టనని ముండికేస్తున్నాడు. కడుపుతో ఉన్న వాడి చెల్లెలు మన జాగిలాలకు బలైతే తప్ప వాడు చెప్పిన మాట వినేటట్టు లేడు. వదలండి మన గ్రామసింహాలను.
అంతేగా. ఆనాడు మేనల్ని పుట్టి మేనమామ కౌసుని చంపాడు. ఈనాడు ఈ మేనల్ని పుట్టగానే మేనమామను కాపాడుకున్నాడు. ఎలా ఉంది ఐడియా? హనుప్రకాష్, పెట్టులు పోసి అంటించండి. మిస్టర్ రామకృష్ణ, ఎంతో కాలంగా ఈ ప్రాంతం నుంచి గంజాయి ఎగుమతి చేస్తున్న దోపిడీ ముఠాన్ని పట్టించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే రామకృష్ణ, వీళ్ళు పట్టుకోవడానికి మాకెంతో సహాయపడి మా డిపార్ట్మెంట్ పరువు కాపాడు. కాపాడుకున్నది మా కుటుంబం పరువు. ఈ రోజు నుంచైనా మా చిన్నమ్మ భానోజీలు మారితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? గంగా, మీరు ఆడుతూ పాడుతూ కలకాలం హాయిగా చల్లగా ఉండండి. అంతకంటే ఈ కాకి కోరుకునేది ఏమీ లేదు.